ఆదివారం పూట వచ్చినవారా నువ్వు? సచ్చినావు. సచ్చినవారా? అయిపోయిందారా? ఏం సాధించినవరా? ఉన్నప్పుడు అన్నం మంచిగా తాగి తినరా అంటే నీ కేసుకు లేపాయి. పోయేటప్పుడు నీ పైసా వచ్చిందా, మీ లవర్ వచ్చిందా, ఓదొచ్చిందిరా. ఇప్పుడు ఏమో కాటికిలవ అంటే ఎందుకురా నీ బతుకు? ఇంత కోసాయిపోయారా? ఉన్నప్పుడు తినరా చేయరా అంటే నాకద్దు నాకు రూపాయి ఇచ్చి ఇల్లు కట్టుకుంటా అంటే ఏడికి వచ్చిందిరా నీ బతుకు? కాటికి వచ్చిందారా? అంటే మందు బాటిల్ తెచ్చుకున్నా ఈయన పేరు మీద మందు తాగుదాం. ఇక ఈడు బతుకున్నప్పుడు మనకి తాగిపోయాలి కానీ ఇక మన పైసలతోనే తాగుదాం. సీనిగా నీకెంత కోసొచ్చారా? బతుకున్నాగానే గిన్నె పేనాల పెడతారు, ఇక చచ్చిపోయారన్న నా మీద ఇంకేనా పేనాల పెడతారు. అయ్యా ఇలా అంజా కొడుకు సచ్చిన నేను గొంతు అయినట్టుంది. ఎట్లనో ఏమోనే మనకిట పానం పడుతుంది. మనకేం పట్టది? అరే వచ్చిండు లంచోడుకు. ఉన్నప్పుడు ₹1 పెట్టలే, ఒక ఛాయ్ తాగిపోయలే. వాడు బతికేందుకురా సచ్చిండు. పోను ఇప్పుడు కాటికెళ్ళవ అన్నాడు. ఆడు అని ఎంబడి పైసలు వస్తాయి అవ్వస్తాయి అని ఎగిరి నువ్వు అని సోపతోడే రాలే. అని గుద్దెంబడి తిరిగేటోడు. నీకేం తెలుసురా అని గురించి? అని గుద్దెంబడి తిరిగేటోడు రాలేడా? ఎందుకు వస్తాడన్నా? చచ్చిపోయింది కదా. ఈడేమో ఆయనకి ఏమైనా పైసలు ఇచ్చింది కావచ్చు. మళ్ళీ అత్తకి ఇట్లా అంత దయ్యం అయిపోతే ఎట్లా అన్నా?